ఇంగ్లాండ్తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వైజాగ్ మ్యాచ్లో శనివారం నాటి ఆటలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల మేలిరాయిని అందుకున్నాడు. అంతేకాదు అతి తక్కువ బంతుల్లోని ఈ ఘనత సాధించిన భారత బౌలర్ గా రికార్డుకెక్కాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను అవుట్ చేసి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను తన బౌలింగ్ తో బెంబేలెత్తించాడు. 6 వికెట్లు తీసి తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ముఖ్యంగా బెన్ స్టోక్స్ అలాగే తొలి మ్యాచ్ హీరో ఓలిపోపును స్టెంప్స్ ఎగిరేలా బంతులు విసిరాడు. దీంతో బుమ్రా దెబ్బకి ఇంగ్లాండ్ 253 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో ఆల్అౌట్ అయింది. ఇక రెండో రోజు ఆట ముగిసిన అనంతరం తన బౌలింగ్ ప్రదర్శనపై స్పందించాడు జస్ప్రీత్ బుమ్రా. ఈ రోజు 6 వికెట్ల ప్రదర్శన కారణంగా మనసెంతో ఉత్సాహంగా ఉందని బుమ్రా అన్నాడు. అలాగే 150 వికెట్లు తీయడం కూడా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈ రికార్డ్స్ ను తలకి ఎక్కించుకోకూడదని బుమ్రా అన్నాడు. నిజానికి నేను ఈ రికార్డ్స్ ని పట్టించుకోను. ఒకవేళ వాటి కోసం ఆడితే అనవసరంగా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు మన ఆటపై ప్రభావం చూపుతుందని బుమ్రా అన్నాడు. అందుకని రికార్డు పట్టించుకునే విషయంలో దూరంగా ఉంటానని బుమ్రా తెలిపాడు. రివార్డు వచ్చిందా ఓకే, అంతవరకే. మళ్ళీ మరుసటి రోజు మామూలుగానే ఉంటాను. నా పనేదో నేను చేసుకు వెళ్తాను. ప్రతి మ్యాచ్ లో 100కి 200% కష్టపడతాను. అయితే అన్ని వేళల ఫలితం రాదని బుమ్రా అన్నాడు. కానీ ఈసారి ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో నేను ప్రత్యేకమైన వ్యూహాలతో వెళ్లాను. ముఖ్యంగా ఇన్ స్వింగులు, అవుట్ స్వింగులు సంధించాను. వీరితో పాటు అతి ముఖ్యమైన రివర్స్ స్వింగులు, యార్కర్లు కూడా సంధించాను. అవి వర్కౌట్ అయ్యి వికెట్లను తీసుకొచ్చాయి అని బుమ్రా తెలిపాడు. బ్యాటర్లు నా నుంచి ఇన్ స్వింగులు ఆశిస్తారని ఊహించాను. అందుకనే ఒకటి అదేసి మరొకటి రివర్స్ స్వింగ్ వేసేవాడిని అన్నాడు. తర్వాత యార్కర్లు సంధించానని అన్నాడు. అలా ఓవర్ కి వినూత్నంగా ప్రయత్నించడం వల్లే వికెట్లు లభించాయని బుమ్రా తెలిపాడు.